హలో గోదావరి ఎంఎస్వెల్ వ్యూవర్స్. ఈరోజు మనం దర్శించుకోబోయే దైవక్షేత్రం కోరిన కోరికలు తీర్చే శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఖమ్మం సిటీకి 1.8 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. అలాగే హైదరాబాద్ నుంచి కేవలం 195 కిలోమీటర్ల దూరంలోను, ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ నుంచి ఇండోర్ నుంచి 125 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. ఈ శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఖమ్మం జిల్లా ప్రధాన కేంద్ర ఖమ్మం పట్టణం నడిబొడ్డున ఒక ఎత్తైన గుట్టపై ఉన్న ఆలయం. ఇది తెలంగాణలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటి. ప్రహ్లాదుడు రక్షించేందుకు నరసింహస్వామి వారి యొక్క స్తంభంలో నుంచి బయటకు వచ్చారని కథనం. అటువంటి స్తంభాన్ని కలిగి ఉన్న ప్రాంతం కాబట్టి స్తంభాద్రి, స్తంభశిఖరి, ఖమ్మం మెట్టు పేర్ల నుంచి కాలక్రమంలో ఖమ్మం అనే పేరు ఏర్పడిందని చెబుతారు. ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత ఏమిటంటే నల్లరాతితో చెక్కిన సాయిబాబా విగ్రహము ఉంటుంది. నల్లరాతి సాయిబాబా విగ్రహం ఉన్న ఆలయంలో మన రాష్ట్రంలో ఇది ఒకటని చెబుతారు. ఈ ఆదివారం లక్ష్మీనారాయణ కళ్యాణం చేస్తారు. ఈ కళ్యాణం చేయించుకోవాలనుకున్న వారు కళ్యాణం టికెట్ 1500. అలాగే శ్రీ స్వామివారి ప్రసాదం కూడా ఇక్కడ ఉంటుంది. లడ్డు ప్రసాదం ఇస్తారు. లడ్డు వచ్చి 25 రూపాయలు ఉంటుంది. అలాగే ప్రతి ఆదివారం మధ్యాహ్నం అన్న సమారాధన జరుగుతుంది స్వామివారి సన్నిధిలో భక్తుల కోసం. అలాగే దోషాల మొక్కుబడులు, దోష నివారణకు తర్కశిర లేదా ఇప్పటి రోజుల్లో లేదా సర్పాలను పూజలలో ఉంచి దేవాలయాల వద్ద వదిలేసే ఆనవాయితీ ఉంటుంది. దాన్ని చూస్తే ఇక్కడ అనేక రకాలైన సర్పశిరలు కనిపిస్తాయి. ఇక్కడ ఉన్న పెద్ద కొండపై స్వామివారి కోనేరులోనే నీరు అన్ని వేళలా ఉంటుంది. ఈ కోనేరు పూర్వం త్రేతాయుగంలో మౌద్గల మహర్షి ఈ స్తంభాద్రి ప్రాంతంలో కొండపై శ్రీహరి గురించి తపస్సు చేయగా శ్రీహరి లక్ష్మీ సమేత నరసింహుడిగా ప్రత్యక్షమయ్యాడు.
మౌద్గల మహర్షి కోరిక మేరకు శ్రీహరి ఇక్కడే భక్తుల దర్శనార్థం గృహలో కొలువు తీరాడని స్థల పురాణం చెబుతుంది. ఖమ్మం కోట నిర్మాణంలో కాకతీయుల చక్రవర్తి స్వామివారికి ఆలయ నిర్మాణం చేయడని చరిత్ర వలన తెలుస్తుంది. కొండను తొలిచి చేసిన స్తంభాలపై చెక్కిన కాకతీయుల శిల్పకళా శైలి చూపలను అబ్బరపరుస్తుంది. ఇక్కడ మరొక ప్రత్యేకత ఏమిటంటే రాతితో నిర్మించిన ఏకశిల ధ్వజస్తంభం. ఈ ధ్వజస్తంభం పక్కన ఆంజనేయస్వామి గుడి ఉంటుంది. మరొక విశేషం ఏమిటంటే స్వామివారి ఇక్కడ దక్షిణాభిముఖంగా ఉండటం ప్రత్యేకత. గర్భగుడిలో స్వామివారికి ఎడమవైపున లక్ష్మీదేవి, కుడివైపున అద్దాల మండపం, గుట్టపైన స్వామివారికి సుబ్రహ్మణ్య స్వామి, విష్ణుమూర్తి, ఆంజనేయ స్వామి మందిరాలు ఉంటాయి. ఇక్కడ ఉన్న పెద్ద కొండపై స్వామివారి కోనేరులోనే నీరు అన్ని వేళలా ఉంటుంది. ఈ కోనేరులో వేసవికాలంలో 66 అడుగుల వరకు లోతు ఉంటుంది. ఈ రెండు కొండలు ఎలా ఉంటాయంటే పెద్దగా రెండు చీల్చినట్టు ఉండి కిందకి అలా దిగి వెళ్ళడానికి ఉంటుంది. చాలా లోతుగా ఉంటుంది. వర్షాకాలంలో నీరు ఎక్కువై ఆలయంలో స్వామివారికి నాభి వరకు వస్తుంది. ఆ సందర్భంలో నీటిని బయటికి తీస్తారు.
చూస్తున్నారు కదా ఎర్రగా ఉన్నవి స్వామివారి పాదాలు ఇవి. ఖమ్మం పట్టణంలో ప్రాచీన దివ్యక్షేత్రంగా పేరుగాంచినటువంటి శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో ఇక్కడ స్వామి సన్నిధిలో అమ్మవారు ఇక్కడ లక్ష్మీ అమ్మవారి ప్రత్యేకంగా ఈ యొక్క స్తంభాద్రి కొండ మీద కొండ గుహలో పూర్వం మౌద్గల్య మహాముని తపస్సు చేస్తే ఇక్కడ స్వామి ఆ మహామునికి ప్రత్యక్షమై ఏం కావాలనుకుంటున్నారు, మీ దగ్గరకు వచ్చే దర్శనానికి వచ్చే భక్తుల కోరికలు నెరవేర్చమని చెప్పి స్వామివారి ముళ్ళు కోరగా స్వామివారి ఇక్కడ దక్షిణముఖ నారసింహుడిగా ఇక్కడ వెలిసినాడు. నారసింహ క్షేత్రాల్లో చాలా అరుదైన క్షేత్రం ఈ క్షేత్రం. దక్షిణముఖంగా ప్రకృతి సిద్ధంగా ఉన్నటువంటి స్వయంభూ క్షేత్రాల్లో దక్షిణముఖంగా ఉన్న క్షేత్రం ఈ యొక్క ఖమ్మంలో స్తంభాద్రి కొండ మీద ఉన్నటువంటి ఈ క్షేత్రమే. ఈ స్వామి పేరు మీదే ఖమ్మం ఏర్పడింది. పూర్వం స్తంభాద్రి కొండ పేరు మీదే స్తంభాద్రి పూర్వనామం కుంభాద్రిగా ఖమ్మం మెట్టు ఖమ్మంగా పెట్టారు. ఇటువంటి సందర్భంగా ఈ 16వ శతాబ్ద కాలంలో ఈ దేవాలయ దర్శనం చేసుకున్న ఈ తెలంగాణని పరిపాలించినటువంటి ప్రతాపరుద్రుడు వరంగల్ తాలూకాలో ఖమ్మం ఉండేది. ఆయన దర్శనం చేసుకుని స్వామివారి సన్నిధిలో వచ్చే భక్తులందరికీ కూడా అవకాశం ఉండటం కోసం చెప్పేసి ఈ మండపం ముఖమండప నిర్మాణాన్ని మహామండప నిర్మాణాన్ని రాతి స్తంభాల మీద నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా కోనేరు స్వామి వెనక ప్రకృతి సిద్ధంగా స్వామి పాదతాళం చేత ఏర్పడినటువంటి కోనేరు ఉంటుంది. దానికి కూడా మెట్ల మార్గాన్ని వాళ్ళు ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ వైఖాన సాగయుక్తంగా ప్రతిరోజు కూడా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. అదేవిధంగా స్వామివారికి ఎక్కడ లేని విధంగా ప్రతినిత్యం కూడా స్వామివారికి పానకంతో భక్తుల సంకల్పాలతో ఇక్కడ అభిషేకం చేయడం జరుగుతుంది. అది విశేషం. అదేవిధంగా స్వామివారికి ఆదివారం దర్శనం సర్వాభివృద్ధికి నిదర్శనంగా స్వామివారి సన్నిధిలో ప్రతి ఆదివారం కూడా అధిక సంఖ్యలో భక్తులు రావడం జరిగింది. స్వామివారికి స్థానికంగా ఆదివారం ప్రత్యేకంగా స్వామివారికి ఇష్టమైన రోజు. ఆ రోజునే ప్రత్యేక కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. ఆదివారం స్వామివారికి ప్రత్యేక పానకాభిషేకం, అదేవిధంగా స్వామివారికి సుదర్శన హోమ కార్యక్రమం, తదుపరి ఉదయం 10 గంటలకి శాంతి కళ్యాణ మహోత్సవం, మధ్యాహ్నం 1 గంటకి అన్నదాన కార్యక్రమం, ఆదివారం రాత్రి పౌడింపు సేవ కార్యక్రమాలు. ఆదివారం మొత్తం కూడా స్వామివారికి ప్రత్యేకంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం తెలుగు వాళ్ళు జరుపుకునే పండుగలన్నీ కూడా ఉగాది, శ్రీరామనవమి, తదుపరి బ్రహ్మోత్సవాలు. స్వామి వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు 5 రోజుల పాటు జరుగుతాయి. ఈ వైశాఖ మాసం తర్వాత శ్రావణ మాసంలో అమ్మవారి ఉత్సవాలు, ఆశ్వీజ మాసంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు, కార్తీక మాసం దీపోత్సవాలు, మార్గళ మాసంలో డిసెంబర్ నెలలో మార్గళిలో నెల రోజుల పాటు అమ్మవారి సన్నిధిలో కోవిల్లో సన్నిధిలో విశేషంగా పూజలు జరుగుతాయి. ఈ విధంగా కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రత్యేక అన్నీ కూడా విశేషంగా వైఖాన సాగమయుక్తంగా జరుగుతాయి. భక్తులందరూ కూడా దర్శనం చేసుకున్న వాళ్ళ కోరికలు నెరవేరాలని చెప్పేసి స్వామివారి దర్శనం వారి కోరికలు ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారి సన్నిధిలో ప్రత్యేకంగా ముడుపులు కడతారు. కొబ్బరికాయ ముడుపు కట్టి వారు ఏమైనా కోరుకున్నది ఏంటంటే స్వామివారికి అప్లికేషన్ పెట్టుకున్నట్టుగా ముడుపు కడతారు. వారు అనుకున్న పని అయిన తర్వాత వచ్చేసి స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. చాలా విశేషం. ఇక్కడ స్వామి దర్శనం చేసుకున్న వాళ్ళు వాళ్ళ కోరికలు తీరి మళ్ళీ స్వామి దర్శనానికి రావడం ఇక్కడ చాలా విశేషం. జై శ్రీరామ్.